ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి అందరికీ నమస్కారం. ఏదైతే ఉందో రాష్ట్ర జేఏసీ నాయకత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీలో ప్రవేశపెడుతున్న ఎలక్ట్రికల్ బస్సుల గురించి, వాటి నిర్వహణ గురించి, వాటిని కార్పొరేట్ సంస్థలకు అప్పగించి వాటి ద్వారా ప్రజలకి రవాణా సౌకర్యం కల్పిద్దాం, విలైన సౌకర్యం కల్పిద్దాం అని నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఆ ఎలక్ట్రికల్ బస్సులు మేము స్వాగతిస్తున్నాం. ఎలక్ట్రికల్ బస్సులకి మేము వ్యతిరేకం కాదు. ప్రజలకి కాలుష్య వాతావరణం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆస్వాదిస్తున్నాం. కానీ ఆ ఎలక్ట్రికల్ బస్సుల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితో నిర్వహించాలనేది మా డిమాండ్. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 3వ దశ ఉద్యమం భాగంగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు ఈ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేది లేదని మీ ద్వారా పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఒక్క విషయం ఆలోచించండి. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయనంటూనే ఆర్టీసీలో ఇక నుంచి అన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులే తీసుకొస్తాం, అందరికీ ఏసీ బస్సులు ఎలక్ట్రికల్ బస్సుల ద్వారానే ప్రజలకు రవాణా సౌకర్యం అందిస్తూ ఉంటూ ఆ ఎలక్ట్రికల్ బస్సులని ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయకుండా కార్పొరేట్ సంస్థలకి, ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి అప్పచెప్పి ఆర్టీసీ స్థలాలని వాళ్ళకి లీజులకి ఇచ్చి చేయడం వల్ల ఆ ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ అంతా కూడా కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నిర్వహణ జరిగితే ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేక ఆల్రెడీ 40,000, 50,000 మంది ఉన్న వాళ్ళు ఇప్పటికి 40,000 మందికి వచ్చేసారు. 2030లో ఇంకొక 20,000 మంది రిటైర్ అవుతున్నారు. ఇది దశల వారీగా ఆర్టీసీని నిర్వీర్యం చేసే ఉద్దేశం కాదో మీ ద్వారా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. అలాగే ఈ నిర్వహణ పేరుతో, ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ పేరుతో ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తే ఆర్టీసీ అధికారులు నిర్దాక్షిణ్యంగా డిపోలు మూసేసి ఆ సిబ్బందిని, ఆ షెడ్యూల్స్ని కూడా పక్క డిపోలకి, వేరే చోట్లకి తరలించడం వల్ల ఒక రూట్లో తిరగాల్సిన బస్సులు ట్రిప్పులు సరిపోక చాలా ఇబ్బందులు పడతాం. అలాగే సిబ్బందిని కూడా ఇక్కడి నుంచి అక్కడికి జిల్లాలు మార్చి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం జరుగుతుంది. కాబట్టి వెంటనే అధికారులు కూడా స్పందించి ఆ డిపోలను కూడా రీఓపెన్ చేసి ఆ సిబ్బందిని కూడా తీసుకొచ్చి ఆ డిపోలకి, ఏ ఏరియా అయితే డిపో ఉందో ఆ డిపోలో బస్సులు కనుక నడిస్తే అక్కడ ఉన్న జనాలకి ఎక్కువ ట్రిప్పులు అంది ప్రజలకి మేరే రవాణా శాఖ అందిస్తుందని దాని ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే శ్రీశక్తి పథకం ఇంప్లిమెంట్ జరగాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఇప్పుడున్న బస్సులు సరిపోవడం లేదు. తక్షణమే 4,000 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీలోని అన్ని ఖాళీలను కూడా నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన ద్వారా భర్తీ చేయాలనేది కూడా మా డిమాండ్. దీనివల్ల కూడా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మీ ద్వారా తెలియజేస్తూ గమనిస్తాయి.